పశు వైద్యుల పోస్టులను త్వరలోనే భర్తీ చేస్తామని మంత్రి అచ్చెన్నాయుడు అసెంబ్లీలో హామీ ఇచ్చారు. రాష్ట్రంలో పశువుల సంఖ్య తగ్గిపోయిందని చెప్పారు. గత ప్రభుత్వంలో మహిళలకు డబ్బులు వేశారు. ఆ డబ్బులతో పశువులు కొన్నట్లుగా రికార్డుల్లో రాశారని, కానీ ఒక్క పశువు కూడా కొనలేదన్నారు. గత ప్రభుత్వంలోని పెండింగ్ పనులను ఒక్కొక్కటి పరిష్కరిస్తున్నామని చెప్పారు. మొన్నే ముఖ్యమంత్రి గారు కలెక్టర్స్ మీటింగ్లో నాకు క్వశ్చన్ చేశారు. అచ్చెన్నాయుడు గారు, మనం వచ్చిన తర్వాత కొద్దిగా పశువుల సంఖ్య ఎందుకు తగ్గిందంటే నేను కూడా ఆశ్చర్యపోయాను. దీనికి కారణం ఏమిటంటే, గత ప్రభుత్వం ఎవరైతే మహిళలకి డబ్బులు వేశారో ఆ డబ్బుల పేరుతో పశువులు కొన్నట్టుగా మొత్తం రికార్డులో రాశారు, కానీ ఒక్క పశువు కూడా కొనలేదు అధ్యక్ష. మొన్నే కేంద్ర ప్రభుత్వం జనాభా లెక్కలాగా పశువుల లెక్కలకి ఒక కార్యక్రమం తీసుకుంటే మొత్తం ఈ రాష్ట్రంలో ఎన్ని పశువులు ఉన్నాయి, ఎన్ని మేకలు ఉన్నాయి, ఎన్ని గొర్రెలు ఉన్నాయి, అన్ని లెక్కలు సరిగ్గా ఈ సమస్య వచ్చింది. నేను ఒకటే తెలియజేస్తున్నాను, మళ్ళీ శాఖని స్ట్రీమ్లైన్ చేశాం. ఈరోజు సిబ్బంది కూడా కొరత ఉంది. 2014-19లో చంద్రబాబు నాయకత్వంలో వెటర్నరీ డాక్టర్లు నోటిఫికేషన్ ఇచ్చి ఆ రోజు మళ్ళీ నియమించాం. మళ్ళీ మన ఆధ్వర్యంలోనే ఇప్పటికే నేను చాలా ఒత్తిడి చేస్తున్నాను. ఫైల్ అంతా సర్క్యులేట్ చేసాం, ఫైనాన్స్లో ఉంది. మినిస్టర్ గారికి కూడా చెప్పాను, చాలా సిబ్బంది కొరత ఉంది, చాలా సమస్యలు ఉన్నాయి. ఇది మీరు ఫేజ్డ్ మ్యాన్గా రిక్రూట్మెంట్కి మీరు అవకాశం ఇవ్వండి అని చెప్పాను. ఫైనాన్స్ మినిస్టర్ గారు కూడా ఇస్తామన్నారు. మళ్ళీ త్వరలోనే ఒక నోటిఫికేషన్ వేసి ఎవరైతే చదువుకున్న విద్యార్థులతో పాటుగా పాడి రైతులకి అందుబాటులో ఈ వైద్యం వచ్చే విధంగా నేను అన్ని విధాలా కృషి చేస్తానని మీ ద్వారా సభ్యులకి, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పాడి రైతులందరికీ తెలియజేస్తూ